హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. నేను మీ లచ్చనదొర అండి. సో నా ఛానల్ అయితే ఇథనో బాట్ని. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే నా ఛానల్ అందరికీ యూజ్ అవుతుంది. ముందు ముందు మంచి మంచి వీడియోలతో వస్తానండి. సో అయితే ఈ వీడియో చూపించకపోయే ముందు ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఒక భయంకరమైన మొక్క కోసం పరిచయం చేస్తున్నానండి. సో మెడిసిన్ ప్లాంట్స్ కావచ్చు, ఆయుర్వేద ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని మొక్కల కోసం చెప్తుంటాను నా ఛానల్లో. సో ఇతనో కాకుండా అంటే ట్రైబల్ హంటింగ్ పుట్టే కాకుండా ఇంకా భయంకరమైన మొక్కలు కూడా చూపిస్తుంటాను. అదేదో ఇప్పుడు లేటెస్ట్ గా చూపించబోతున్నాను. ఆ మొక్క పేరు వయ్యారి బామ అంటారండి. సో పేర్ల నుండి ఒక పంటల్ని, అలాగే మనుషుల్ని, మూగజీవుల్ని ఎంతో నాశనం చేసేటటువంటి ఒక మొక్క పరిచయం చేయబోతున్నాండి. అయితే లేట్ చేయకుండా తర్వాత చేయకుండా స్టార్ట్ చేద్దాము. సో ముందుగా సైంటిఫిక్ నేమ్స్ తో సహా చెప్తూ స్టార్ట్ చేస్తామండి. ఆ మొక్క పేరు వయ్యారి బామ అండి, కామన్ నేమ్ తెలుగులో. సో దాని సైంటిఫిక్ నేమ్ పార్థినియం ఇస్ట్రోపస్ అంటారు. ఏ జాతి అంటే ఒక ఆస్ట్రేసి కుటుంబానికి చెందినటువంటి ఒక పెద్ద కుటుంబం చెందినటువంటి మొక్క అండి. సో ఇది ఎక్కడ నుంచి వచ్చిందంటే వేరే కంట్రీ నుంచి, అమెరికాలో పుట్టినటువంటి మొక్క అండి. ఇది అమెరికాలో పుట్టిందండి. ఇది 1956లో అమెరికా దేశంలో ఇది పుట్టిందండి. సో చూడడానికి వయ్యారి లాగా తెల్లగా ఉంది కదండి, చాలా వెరీ డేంజర్ అండి ఇది. దీన్ని ఏమంటారంటే అమెరికాలో కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి కూడా అంటారు. సో ఇది ఎక్కడ ఎలా తీసుకొచ్చారంటే ఇది వయ్యారి బామ మొక్క ఎలా ప్రస్తావన వచ్చిందంటే ఇది మన దేశానికి దిగుమతి అయిన ఆహార ధాన్యాలతో పాటు తర్వాత మొదటిసారిగా 1973లో ఈ మొక్కను మహారాష్ట్ర, బీహార్ లాంటిలో అయితే భయంకరమైన మన మొక్క అంటే ఇది మొక్క మన దేశానికి అమెరికా వాళ్ళు మరి దిగుమతి చేయడం జరిగింది. చూడడానికి చాలా అందంగా కనిపించినప్పటికీ ఇది చాలా ప్రమాదకరమైన పుష్పించే ఒక జాతి కలుపు మొక్క అండి. ఇది భయంకరమైన కలుపు మొక్క, ఒక చిడ పురుగు లాంటిది, అత్యంత సులభంగా వ్యాపించే మొక్క, అతి త్వరగా పెరిగే మొక్క అండి. ఇది పంట పొలాల్లో కావచ్చు, మరియు తోటల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మరి నిర్వీర్యంగా అంటే ఇది చాలా విపరీతంగా గణనీయంగా ఇది చాలా ఎక్కువ పెరుగుతుందండి. అయితే ఇది మనుషులే కాకుండా పశువుల ఆరోగ్యం కూడా ఎంతో నష్టం ఉందండి. సో మానవులకే కాకుండా మూగజీవులు కూడా ఎంతో ఇది ప్రమాదం అండి. సో ఇది ఎలా తీసుకొచ్చారంటే మన ఇండియాలో ఇది అమెరికా వాళ్ళు మొక్కజొన్న, గోధుమలు ఇలాంటి దాంట్లో దిగుమతి చేశారండి ఇది అమెరికా వాళ్ళు. అయితే ఇది మనుషులకు చాలా ప్రమాదం అండి. సో మనుషులకే చాలా ప్రమాదం. సో వయ్యారి బామ ఒక స్పర్శ వల్ల ఒక జంతువులకు వెంట్రుకలు అంటే ఊడిపోవడం. పశువులు ఎక్కువగా వీటిని తినవండి. ఎందుకంటే గడ్డితో పాటు పశువులు ఈ వయ్యారి బామను తింటే ఆ పశువులకు చాలా నష్టం జరుగుతుంది. పశువులకి వాటికి చాలా డేంజర్ అండి. సో ఈ మొక్క ఇతర పేర్లు చాలా ఉన్నాయండి. అమెరికాలో అయితే అంటే కాంగ్రెస్ గడ్డి అంటారు, లేదంటే క్యారెట్ గడ్డి అంటారు. అలాగే మనుషులకు చూడండి, మనుషులకు వచ్చే కొన్ని డిసీజులు ఉన్నాయండి. వీటి వల్ల వయ్యారి బామ వల్ల మనుషులకు ప్రమాదకరమైన ఒక ఎగ్జిమా, హైపీ పవర్ అండి, ఒక ఉబ్బాసము, బ్రాంకిటైస్ లాంటి వ్యాధులు వస్తాయి. అలాగే ఈ మొక్కల ఆకులు చూసారా, ఈ ఒకవేళ చూడండి, నాకు చూపిండి, ఇది చర్మానికి తాకుంటే ఇలాగా చర్మాన్ని ఒకవేళ ఇలా టచ్ అయినట్లయితే చాలా డేంజర్ అండి. ఒకవేళ ఇలా పీకినా, ఇలా ముట్టిన వెరీ డేంజర్. చూడండి, నా ఛానల్లో చూపిస్తుంటాను. ఇలా ముట్టుకున్న ఇలా రేణువులు లాంటివి ఉన్నాయి కదండి. సో ఈ రేణువులు లాంటివి బయట ఇలాగ గాలి ద్వారా ఇదైనప్పుడు చాలా డేంజర్ అండి. ఎందుకంటే సో ఆ గాలి ద్వారా కొన్ని పొప్పటి రేణువులు లాంటివి తాకితే అంటే పీలిస్తే జలుబు, అలాగే కళ్ళు ఎర్రబడ్డం, కన్నురెప్పలు వాపు వస్తాయి. పొలాల్లో పనిచేసిన రైతులకు కూడా, కూలీలకు కూడా ఈ చర్మ వ్యాధులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి. అలాగే దురదలు, ఒకవేళ తుమ్మలు వచ్చిన చర్మంపై మచ్చలు ఏర్పడతాయండి. అలాగే ఇలాంటి వ్యాధులు మరి కొత్తగా చూడండి మెదడు వాపు లాంటి వ్యాధులు వస్తాయి. అలాగే చాలా అంటే సో ఇలా పీల్చడం వల్ల అంటే ఇవి ఎలాగంటే పుప్పటి రేణువులు ఉన్నాయి కదండి, ఇవి ఇలా గాలిలో కలిసినప్పుడు మనం పీల్చినప్పుడు అంటే శ్వాసకోశకు ఇబ్బంది ఉన్నాడు. మెదడు వాపు వ్యాధులు కూడా ఎంతో అంటే వస్తాయండి.
ఇలాంటి ఈ వయ్యారి బాంబు లాంటి మొక్కలు ఎక్కడైనా మీకు కనిపించినట్లయితే మీ పంట పొలాల్లో కావచ్చు, అలాగే మీరు వ్యవసాయం చేసే అంటే గరువుల్లో కావచ్చు, అలాగే ఇంకా ఇతర మీరు తోటల్లో కావచ్చు, ఇంకా పంట పొలాలే కాకుండా నర్సరీలో, గార్డెన్లో, స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ మీకు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పీకేస్తే మంచిదండి. ఎందుకంటే అలా పీకేసి మనం ఏం చేయాలంటే వేరే దగ్గర తీసుకెళ్ళి ఒక దగ్గర కూడబెట్టి వెంటనే వీటిని పీకేసి రిమూవ్ చేసి వెంటనే మనము కాల్చి పడేయాలండి. అంటే గరువుల్లో అయితే మనం నాగలతో దున్నినప్పుడు ఇవి పోతాయండి, రిమూవ్ అయిపోతాయి. అలాగే మనం స్కూల్స్ కాలేజీలో ఉన్నప్పుడు అంటే ఆవరణలో కనిపిస్తే మనం పీకేసి దూరంగా కాల్చి పడేయాలండి. వీటి వల్ల చాలా ఎన్నో మానవులకే కాకుండా మూగజీవులకు ఎంతో నష్టం అండి. మీకు ఎక్కడైనా మీకు కనిపిస్తే అంటే ముట్టుకోవడం కానీ గాలి పీల్చడం చేసినట్లయితే కొన్ని శ్వాసకోశ వ్యాధులకు గురి అవుతామండి. మరెన్నో వీడియోలతో చక్కగా మీ ముందుకు వస్తామండి. ఇంకా ఎందుకు ఇలా చెప్తున్నామంటే మీరు అలా లైక్ షేర్ చేయడం వల్ల ఇతరులకు 10 మందికి చేరుతుంది, అంటే తెలియని వాళ్ళకి. ఇలా అలాగే మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మరి ఈ రోజుతో నేను మంచి ఒక వయ్యారి భామ, కాంగ్రెస్ గడ్డి, అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక వయ్యారి భామ కోసం మరి చక్కగా మీ ముందు వివరించడం జరిగింది. మరెన్నో వీడియోలు మీ ముందుకు వస్తాయి. మరి ఈ రోజుతో నేను సెలవు తీసుకున్నాం. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్ అండి.